రఫా మీద దాడికి ఒకవైపున ఇజ్రాయెల్ సిద్ధపడుతుంటే అమెరికా తోడొస్తుందంటే సౌదీ అరేబియా వార్నింగ్లు ఇస్తుంటే నెతన్యాహు వెనక్కి తగ్గుతాడా ముందుకెళ్తాడంటే ముందుకు వెళ్ళడానికే తన సైన్యాన్ని మూవ్ చేస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు హ్యాస్ ఎస్యూర్డ్ సేఫ్ పాసేజ్ ఫర్ రఫా సివిలియన్స్ యాజ్ ఇజ్రాయెల్ ప్రిపేర్స్ ఫర్ రఫా గ్రౌండ్ ఆపరేషన్. ఇన్ అన్ interview, Netanyahu stated Israel will ensure safe passage for civilians to leave the area. He told the media that IDF had been directed to plan for civilian evacuation. Remember, Rafah, Gaza's most city, southernmost city, is currently sheltering over 10 lakh people. అది 10 లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి రఫాని ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీరు వెళ్ళడానికి మీరు వెళ్తున్నప్పుడు మీ మీద దాడులు జరగవు. మీరందరూ అక్కడ ఖాళీ చేయకపోతే ప్రమాదం. మీ మధ్యలో ఉన్న ఉగ్రవాదులు మీరు పట్టించిస్తే పర్లేదు, లేదంటే మేము వాళ్ళ అంతు చూస్తాం, మీరు మాత్రం ఆ ప్రాంతం వదిలిపోవాల్సిందే అని చెప్తోంది. ఎక్కడికి అంటే అవతల ప్రదేశాలకు పోండి, మేము యువతలకు వచ్చేసిన ప్రదేశాలకు మీరు పోండి, మీరు అక్కడ ఉండటానికి వీలు లేదు అని చెప్తోంది. సేఫ్ ప్యాసేజ్ ఇస్తామంటోంది. బట్ అందరూ వెళ్ళడం అంటే ఆషామాషి కాదు. ఇది మరొక పెను యుద్ధానికి లేదా పెను సంక్షోభానికి దారితీయబోతోంది.